రేషన్ కార్డులు ఇక 2 రకాలుగా ఉంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు, ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ట్రై కలర్లో బీపీఎల్ కార్డులను, గ్రీన్ కలర్లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 2.8 కోట్ల మంది రేషన్ కార్డుల లబ్ధిదారులుగా ఇప్పటికే ఉన్నారు. అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంది. కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచాం. ఆ ప్రక్రియ నెలాఖరులోగా అయిపోతుంది. కొత్త రేషన్ కార్డుల జారీ ఏప్రిల్లో ఉండొచ్చు. కొత్త వారితో పాటు ఇప్పటికే కార్డులున్న వారికి స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నాం. గతంలో పింక్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కార్డులు, తెల్ల కార్డులు ఉన్నవారికి ట్రై కలర్ కార్డులు వస్తాయి.